ఆ ఇద్దరే టార్గెట్. పార్టీ నుండి సస్పెన్షన్ తర్వాత గులాబీ బాస్ కి సన్నిహితంగా ఉండే ఆ ఇద్దరిపైనే మాటల తూటాలు ఎక్కుపెట్టారు కవిత. హరీష్ రావు, సంతోష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. నమ్మిన అధినేతను వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారని, కల్వకుంట్ల కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయాలని కుట్ర పన్నారని ఆరోపించారు కవిత. కలికాలంలో పెద్ద ఆయన వారిని నమ్ముతున్నా మేకవన్నె పులుల నిజస్వరూపం త్వరలోనే బయటపడుతుందన్నారు. బీఆర్ఎస్ ని విచ్ఛిన్నం చేసేందుకు, కేసీఆర్ కుటుంబాన్ని ఇబ్బందులు పెట్టేందుకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి హరీష్ రావు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు కవిత. రేవంత్ రెడ్డి, హరీష్ రావు ఒకే ఫ్లైట్ లో కలిసి ప్రయాణం చేసిన రోజు కుట్రకు బీజం పడిందన్నారు. ఇద్దరూ కలిసి ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేయలేదా, మాట్లాడుకోలేదా అని సూటిగా ప్రశ్నించారు కవిత. మాజీ మంత్రి హరీష్ రావుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు కవిత. నమ్మకం లేకే టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 9 నెలలకు హరీష్ రావు పార్టీలోకి వచ్చారన్నారు. అయినా హరీష్ రావుని అధినేత పెద్ద మనసుతో అందలం ఎక్కించారన్నారు. ఏ విషయంలో ట్రబుల్ షూటర్ అంటూ హరీష్ రావుపై ఫైర్ అయ్యారు. ట్రబుల్స్ సృష్టించేది ఆయనే, సమస్యను తీర్చినట్టు చెప్పుకునేది ఆయనే అంటూ హరీష్ పై ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ లో చాలా హిడెన్ ఎజెండాలు ఉన్నాయన్నారు కవిత. హరీష్ రావుపై సంచలన ఆరోపణలు చేశారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో దాసోజు శ్రవణ్ ని ఓడించేందుకు హరీష్ రావు బీజేపీతో ఒక అవగాహనకు వచ్చారన్నారు. హరీష్ చేసిన రెండో అభ్యర్థి ప్రతిపాదనకు సకాలంలో తన దృష్టికి రావడంతో అధినేతను అలర్ట్ చేశానన్నారు కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో 20కి 25 మంది అభ్యర్థులకు హరీష్ రావు సొంతంగా ఫండింగ్ చేశారని సంచలన ఆరోపణలు చేశారు. వ్యక్తిగత ఎజెండా లేకపోతే సొంతంగా ఫండింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. గజ్వేల్లో కేసీఆర్ ను ఓడించేందుకు, సిరిసిల్లలో కేటీఆర్ ని ఓడించేందుకు కూడా హరీష్ కుట్ర చేశారన్నారు కవిత. నిజామాబాద్ లో తాను ఎంపీగా ఓడిపోయేందుకు కారణమయ్యారన్నారు. సామాజిక తెలంగాణ కోసమే కేసీఆర్ పోరాడారని, ఆయన వేలు పట్టుకుని తాను ఓనమాలు నేర్చుకున్నానన్నారు కవిత. సామాజిక తెలంగాణ అనే పదమే పార్టీ వ్యతిరేకం అన్నట్టు కొందరు మాట్లాడుతున్నారన్నారు. సామాజిక తెలంగాణ వద్దా, భౌగోళిక తెలంగాణ సరిపోతుందా అంటూ పార్టీలో తనపై ప్రచారం చేస్తున్న వారిని సూటిగా ప్రశ్నించారు కవిత. బంగారు తెలంగాణ ఆకాంక్ష గురించి మాట్లాడుతూ కూడా ఆ ఇద్దరిని టార్గెట్ చేసుకున్నారు కవిత. హరీష్ రావు, సంతోష్ ఇంట్లో బంగారం ఉంటే సరిపోతుందా అని ప్రశ్నించారు. తెలంగాణ భవన్ సాక్షిగా తన ఆవేదన చెప్పుకున్నా ఎవరు వినిపించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు కవిత. చెల్లెల్ని కదా, ఎమ్మెల్సీని కదా, మీరు వర్కింగ్ ప్రెసిడెంట్ కదా, అయినా ఒక్క ఫోన్ కూడా చేయకపోవడంలో ఆంతర్యం ఏంటని కేటీఆర్ ని ప్రశ్నించారు. బంధాలు పక్కన పెడితే మహిళా ఎమ్మెల్సీగా తన ఆవేదనకు స్పందించాల్సిన బాధ్యత పార్టీకి లేదా అని కవిత ప్రశ్నించారు. తన విషయంలో ఇంత అన్యాయం జరిగితే పార్టీలో మామూలు మహిళల పరిస్థితి ఏంటన్నారు కవిత.